ఇటు గాంధీ భవన్ లో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చేసేవారిని చేయనియరు. ఆనాడు రాష్ట్ర మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ తీసి ఉతికి పారేసింది బయటకి. అది బీజేపీకి బీసీల పట్ల ప్రేమ. మీతో కష్టం చేయించుకొని తీరా ఎన్నికల నాటికి మీరు తీసి బయటేసింది. అది బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి. ఇవాళ నేను మీ ద్వారా మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. ఓబీసీ బిడ్డగా మీరున్నారు, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రేపు సెన్సస్ జరగబోతా ఉంది. నిజంగా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్న మీరు బీసీల పట్ల మీకెంతైనా చిత్తశుద్ధి ప్రేమ ఉంటే జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చండి. తద్వారా ఈ దేశంలో బీసీలో మన సంఖ్య ఎంతో తేల్చాల్సిందిగా మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశాన్ని పూరించే విధంగా సాహసోపేతంగా కులగన్న చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్స్కి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత ఇస్తామనే మాట చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మిమ్మల్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చట్టబద్ధత తెస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, దేశంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అంశాన్ని రేపు తెలంగాణ అసెంబ్లీలో జరగబోయే బిల్లు, ప్రవేశపెట్టే బిల్లు పాస్ అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి యావత్ దేశంలో బీసీలకు న్యాయం చేస్తారా? ఇది సూటిగా మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. రేపు జరగబోయే సెన్సస్లో కులాన్ని చేర్చుతారా లేదా? చేర్చి మీ చిత్తశుద్ధిని చాటుకుంటారా? లేక ఓబీసీ అని ముసిగేసి ఇన్నాళ్ళు తతంగా నడిపిన మోడీ గారిని ముందర పెట్టి అదే రకంగా ఓబీసీల్ని వంచిస్తారా? చెప్పాల్సిందిగా మీ ద్వారా నేను బండి సంజయ్